ఇప్పటిదాకా డ్రైవర్లెస్ కార్స్, డ్రైవర్లెస్ టాక్సీస్ ఇవన్నీ చూసాము. అయితే అటానమస్ ట్రక్స్, డ్రైవర్లెస్ ట్రక్స్ ఇవి ఉంటాయి కదా, గూడ్స్ క్యారియర్స్, ఇవి రాబోతున్నాయి. ఆల్రెడీ అరోరా కంపెనీ వాళ్ళవి అటానమస్ ట్రక్స్ 20,000 మైల్స్ టెస్ట్ చేసింది, విచ్ ఈస్ రన్నింగ్. వాళ్ళవి మొత్తం 3 ట్రక్కులు దింపారు, రాత్రిపూట మెయిన్ గా వెళ్లేటట్టుగా అని చెప్తున్నారు. ప్రొడక్షన్ లో కూడా ఆల్రెడీ వాళ్ళవి ఉన్నాయి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ చాలా తగ్గే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇట్ వర్క్స్ ఫైన్. ఎందుకంటే రాత్రిపూట ఎర్లీ మార్నింగ్స్ నిద్ర వచ్చి పడుకుంటారు కదా, సో అలా జరిగే తప్పులైతే తగ్గించుకోవచ్చు ఈ అటానమస్ వాటి ద్వారా. ఇది మే 2025 లో లాంచ్ చేస్తారు, దల్లాస్ అండ్ హూస్టన్ ఈ కారిడార్ లో, అండ్ రాత్రిపూట అని చెప్పాం కదా. సో దీన్ని ఇప్పుడు ఇంకా డబుల్ చేయనున్నారు అని చెప్తున్నారు. ఎన్ని ట్రక్కులు అయితే తిరుగుతున్నాయి వాటి డబుల్ త్రిబుల్ చేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అదే విధంగా గ్లోబల్ గా కూడా కొరియాలో టాటా దేవు వాళ్ళు లెవెల్ 4 అటానమస్ ట్రక్స్ ని టెస్ట్ చేయనున్నారు. అండ్ రైడ్ ఫ్లెక్స్ తో పార్ట్నర్షిప్ చేసుకొని కొరియాలో వీళ్ళు టెస్ట్ చేయనున్నారు. అండ్ అది వర్కింగ్ మోడల్ లో కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సో స్లోగా చూడండి, దీస్ అటానమస్ కార్ డ్రైవింగ్ డ్రైవర్ జాబ్స్ అన్ని కూడా అటానమస్ అవబోతున్నాయి. అయితే దీంట్లో వచ్చిన చిచ్చు ఏంటంటే యుఎస్ లో ఇలాంటి వాటిలో బాగా వర్క్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ అండ్ అక్కడ చాలా గ్యాప్ కూడా ఉంటుంది కార్ కి. మన భారతదేశంలో ఇది రావాలి అంటే ఇంకా ఇట్ హ్యాస్ టు లెర్న్ ఎ లాట్. అదే విధంగా సడన్ గా ఎవరైనా కార్ వెళ్తుంది, సడన్ గా ఎవరైనా వచ్చారు, సడన్ గా బ్రేక్ వేసే సత్తా ఉండాలి. అండ్ బ్రేక్ వేసి కూడా యాక్సిడెంట్, ఇప్పుడు 100 స్పీడ్ లో వెళ్తుంది, సడన్ గా ఎవరైనా రాయి పడేశారు, లేకపోతే రాయొడ్డు వచ్చింది, అది ముందుగా ఐడెంటిఫై చేయగలగాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత దిస్ మోడల్స్ అనేవి చాలా బెటర్ గా ట్రైన్ అయిన తర్వాత వేరే కంట్రీస్ అప్పుడు భారతదేశంలో తీసుకొస్తారు. నాకు తెలిసినంత వరకు అంత ఈజీగా భారతదేశంలో అయితే ఇంప్లిమెంట్ చేయనివ్వరు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ రోడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ పాపులేషన్ అనేది ఎక్కువ. అక్కడ పాపులేషన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. రోడ్స్ విశాలవంతంగా, బళ్ళు తక్కువగా ఇలా ఉన్న చోట ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ రన్. ఇవంతా భారతదేశంలో రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ us see how this goes.